చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడే. ఈ మనిషి భూమి మీద ఉండవలసిన మనిషి కాదు, అంతరిక్షంలో పరిపాలన చేయాలనుకుంటారు కదా కొంతమంది. ఎందుకంటే చంద్రాలు గారు ఎలుగబెట్టిన పని అట్లనే ఉంటుంది. చెట్టు మీద గద్దగూడు పెట్టుకుంటే కూడా నేనే కట్టించిన అని చెప్పుకుంటాడు. ఇట్లా చెప్పుకున్నట్ల చంద్రాలకు తిరుగులేదు. కానీ అలా ఇద్దరు పార్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళే తమ్మేలు ఇద్దరు. వాళ్ళు ఏ టైపులు వెలిగిపోతున్నారో అసలు. చంద్రబాబు 1 నెంబర్ అయితే వీళ్ళు 10 నెంబర్ మోపోయినరు. అవతల పార్టీలు తిట్టిన తిట్లు సరిపోతలేవనుకున్నారో ఏం పాడో గాని చంద్రాలు పార్టీ లీడర్ల కథ డిఫరెంట్ ఉన్నది. సైకిల్ పార్టీ సమైక్యాంధ్ర లీడరు పయ్యావుల కేశవులయ్య మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీ తెలంగాణ లీడర్ల మీద తట్టేడు దుమ్మెత్తి పోసిండు. కొందరు తెలంగాణ వాదులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు చెప్పిన మాటలను మార్చి చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు అని మొత్తుకొని పోయిండు. దీనికి తెలంగాణ వాదులు కొంతమంది అనేక వక్ర భాషలు బయట చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఏదో డిస్మిస్ చేసింది అన్నట్టుగా మాట్లాడారు. సుప్రీంకోర్టు వాక్యాల్ని సైతం వక్రీకరించే వాళ్ళని, వాళ్ళ విఘ్నతను వాళ్ళే తెలుపుకుంటారు. అది మొత్తానికి తెలంగాణ నాయకులను తిట్టి నోరునొచ్చి ఆయనతో లేచి కుర్చీ ఖాళీ చేసుడే ఆలస్యం. ఎంబడే అదే కుర్చీలలో ఎర్రబెల్లి ఇంకో 3 అదే పార్టీ లీడర్లు వచ్చి కూలబడ్డారు. ఇదివరకు పయ్యావులు ఏమేమన్నాడో దానికి మొత్తం ఉల్టా మాట్లాడి సీమాంధ్ర నాయకులను తిట్టిర్రు. ఇక పక్కపంటున్నాయన చూడురి, ఇదివరకు పయ్యావులో కూర్చున్న కుర్చీలనే కూర్చొని తిట్టే కదా. వెనక అదే పచ్చ ఫోటోలు, అవే మైకులు, అదే మీటింగ్ రూము, అవే కెమెరాలు, అంతా అవే. కానీ ఆడ మాట్లాడే మనుషులు మారుతున్నారు, అలా మాటలు మారుతున్నాయి అంతే. ఇన్న మనకే ఎట్లనో అనిపిస్తుంటే పాపం ఆ కుర్చీలు మైకులకు ఎంత బాధ అవుతుందో ఏం పాడో. అరే ఇప్పుడే కదా మీ వాళ్ళు వచ్చి మా మీదే మంచి కూర్చొని మాట్లాడిర్రు అని కుర్చీలు అడ్డమైన తుప్పిర్లు పడి పచ్చిగా అయ్యేటట్టు పచ్చి తిట్లతో మొత్తుకున్నారని మైకులు ఎంత బాధపడుతున్నాయో. అవిటికి మాటలు రాక మీ లీడర్లందరూ బతికిపోతున్నారు గాని, లేకుంటే అవిటికి వచ్చే కోపానికి ఇలాని అచ్చ తెలుగులో పచ్చి తిట్లను ఫిల్టర్ చేసి మరీ తిట్టేటి. అంతేతి ఫోటోలు మైకులు రూమ్లో ఒకటే గాని ఇలా మాటలు సిద్ధాంతాలే ఒక్కటి కాదు. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా.